రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సముద్ర వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఇందుకోసం రష్యా సెయింట్ పీటర్స్బర్గ్లోని స్టేట్ మెరైన్ టెక్నికల్ విశ్వవిద్యాలయం సంపూర్ణ సహకారం అందించడానికి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటనలో 5వ రోజు ఈ మేరకు కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ మెరైన్ టెక్నికల్ యూనివర్సిటీ విశిష్టతలపై విశ్వవిద్యాలయ ప్రతినిధులు ముఖ్యమంత్రి బృందానికి ప్రజెంటేషన్ ఇచ్చారు. సముద్ర విజ్ఞాన సాంకేతికతలో అంతర్జాతీయ ప్రసిద్ది చెందిన సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ మెరైన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుండటం తమకెంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తర్వాత చంద్రబాబు సెయింట్ పీటర్స్బర్గ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ చైర్మన్ గ్రోగ్రవర్తో భేటీ అయ్యారు. నగరం మధ్య నుంచి కాల్వలు వెళ్లే సెయింట్ పీటర్స్బర్గ్ నగరం ముఖ్యమంత్రిని ఆకర్షించింది. విశ్వవిద్యాలయాలు నెలకొల్పాలి అనేటటువంటి అభిలాషతో మనం ఉన్నాం. అందులో భాగంగానే మ్యారిటైమ్ యూనివర్సిటీ అంటే సముద్రయానం, సముద్రానికి సంబంధించినటువంటివి, సముద్ర ఉత్పత్తులకు సంబంధించినటువంటివి, వీటన్నిటినీ అధ్యయనం చేయడానికి, పరిశోధన చేయడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కలగజేయడానికి, ఉన్నటువంటి సదుపాయాలను మరింత మెరుగ్గా మనకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక అధ్యయన కేంద్రాన్ని నిర్మించాలి అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంకల్పం. అందులో భాగంగా ఇవాళ సెయింట్ పీటర్స్బర్గ్లో చాలా ముఖ్యమైనటువంటి మ్యారిటైమ్ యూనివర్సిటీ తోటి, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి మ్యారిటైమ్ యూనివర్సిటీ తోటి మనం ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంటున్నాం. ఈ అవగాహన ఒప్పందం వల్ల నవ్యాంధ్రప్రదేశ్లో మనం నిర్మించేటటువంటి మ్యారిటైమ్ యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా మ్యారిటైమ్ యూనివర్సిటీలో అందులో రీసెర్చ్ చేసేటువంటి వారిలో చాలా ప్రసిద్ధులైనటువంటి వారి యొక్క పరిశోధన ఫలితాలని మన నవ్యాంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుంది.